ఐక్యూ బ్రాండ్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ అనేది లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఐక్యూ 15R 5G. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ 15R సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ప్రీవియస్గా అన్ని ఐక్యూ మొబైల్స్తో కంపేర్ చేస్తే డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉంది. మెయిన్గా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అని, దాంతోపాటు డిజైన్లో ప్యాటర్న్ ఓవరాల్ సిల్వర్ కలర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఈసారి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్ యూజ్ చేసినారు. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి స్కాచ్ ఇన్సిషన్ గ్లాస్, బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్తోనే వస్తుంది. ఓవరాల్ దీనిలో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రేమ్స్ మొత్తం మనకు స్ట్రాంగ్ ఉంటాయి. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్. ఓవరాల్ దీంట్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 5000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కానీ, దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ యూజ్ చేసినారు. ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT 700V సెన్సర్ యూజ్ చేసినారు. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP యూజ్ చేసినారు. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాసే. మరీ ఎక్కువ హై ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం డీసెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 FPSలో వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరాస్ మాత్రం మంచి డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్లో ఇదే మెయిన్ హైలైట్. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేసినారు. మెయిన్గా హెవీ గేమింగ్ ఆడాలన్నా, హెవీ టాస్క్కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు ఐక్యూ QT చిప్ ఉంటుంది, నెట్వర్క్ చిప్ కూడా ఉంటుంది. మొత్తం మనకి 3 చిప్స్ ఉండడం వల్ల గేమింగ్లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెయిన్గా గేమర్స్కి మాత్రం చాలా మంచి మొబైల్ ఇది. దాంతోపాటు ఐక్యూ లైవ్ స్ట్రీమింగ్ యాప్ కూడా సపోర్ట్ ఇస్తుంది. మీరు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా కూడా దీనికి సపరేట్గా యాప్ కూడా సపోర్ట్ ఇస్తుంది. మీరు డైరెక్ట్ ఈ యాప్ ద్వారా మీరు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. బీజిఎంఐ కానీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అనేది యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. దాంతోపాటు 8 అల్ట్రా ర్యామ్ కానీ, UFS 4.1 స్టోరేజ్ స్పీడ్, పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు వేపర్ కూలింగ్ సిస్టమ్ కానీ, గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అనేవి చాలానే ఉన్నాయి ఈ ఐక్యూ 15R 5Gలోన. సింపుల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ 15R 5G. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7600 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఇది Android 16తో వస్తుంది. అది కూడా ఆరిజిన్ OS. నెక్స్ట్ దీంట్లో 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. అప్డేట్స్ కూడా మనకి ఎక్కువనే ఇస్తున్నారు. దాంతోపాటు IP69 వాటర్ రేటింగ్, దాంతోపాటు బ్లూటూత్ వర్షన్ 6 కానీ, వైఫై 7, NFC, IR బ్లాస్టరు, మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ ఐక్యూ 15R 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది స్టార్టింగ్ వచ్చేసి 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 45,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 12GB RAM ప్లస్ 256 48,000 రూపాయలు. 12GB RAM ప్లస్ 512 వచ్చేసి 53,000 రూపాయలు పెట్టారు. దాంతోపాటు 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు విత్ కార్డ్ ఆఫర్ ద్వారా యూజ్ చేస్తే జస్ట్ 41,000 రూపాయలకి వస్తుంది బేస్ వేరియంట్ 8GB RAM 256ది. ఈ 41,000 రూపాయలు మాత్రం చాలా మంచి మొబైలే. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే విత్ కార్డ్ ఆఫర్ ద్వారా ట్రై చేయండి. చాలా మంచి లూట్ డీల్కి వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రీ బుకింగ్ గురించి మాట్లాడితే ఆల్రెడీ నిన్నటి నుంచే ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ప్రీ బుకింగ్లో ఐక్యూ TWS అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది వచ్చేసి 1900 రూపీస్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి. ఇప్పుడు ఈ మొబైల్ సేల్ గురించి మాట్లాడితే ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ మొత్తం మార్చి 2న సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ప్రీ బుకింగ్ చేసుకోలేకుంటే మార్చి 3 నుంచి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే కంపల్సరీ ప్రీ బుకింగ్ అనేది చేసుకోండి. అప్పుడైతేనే మీకు ఐక్యూ TWS అనేది ఫ్రీగా వస్తాయి. అది కూడా 1900 రూపీస్ పడుతుంది కాస్ట్. ఓవరాల్ ఈ బడ్జెట్లో చాలా మంచి పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ 40,000-45,000 రూపాయలు కొనాలనుకుంటే ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారండి. థ్యాంక్ యూ ఫర్